హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ విలేజ్ లైఫ్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. మ్యాటర్లోకి వెళ్తే ఏసీ క్లీనింగ్ అనేది ఎలాగో చూపిస్తాను. క్లీనింగ్ ముందు ఎలా ఉందో, నెక్స్ట్ క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి. నేను చూపించే వీడియో వాల్టాస్ కంపెనీ టాటా వాళ్ళదండి. చూడండి, క్లీన్ చేయకముందు ఇలా ఉంది, ఈ రకంగా ఉందండి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. చూడండి, ఫస్ట్గా మనం ఓపెన్ చేసుకోవాలి. క్యాప్స్ అనేది జాగ్రత్తగా తీయాలండి, లేదంటే క్యాప్స్ అనేవి విరిగిపోతున్నాయి. అవి జాగ్రత్తగా తీయాలి. చూడండి, ఈ విధంగా స్క్రూస్ అనేవి ఉంటాయండి. పైన 4 కింద 4 ఉంటాయి. ఆ వీడియో కొంచెం రొటేట్ అవుతుందని ఏమనుకోకండి, వర్క్ చేస్తూ తీయడం వల్ల అంత పర్ఫెక్ట్గా తీయలేకపోతున్నాను. చూడండి, ఈ స్క్రూ అనేది ఉంది కదండి, ఈ స్క్రూ ఓపెన్ చేసుకోవాలండి. స్క్రూ డ్రైవర్తో కానీ టెస్టర్తో కానీ మీ ఇష్టం, ఎలా అయినా పర్లా. నెక్స్ట్ పక్కన ఉన్న ఇంకొక స్క్రూ కూడా, అలా 8 స్క్రూలు ఉంటాయండి. మొత్తం అన్నీ తీసుకోవాలి 1 by 1. జాగ్రత్తగా తీయాలండి. అవి కొంచెం స్లిప్ అయిన పీవీసీ క్యాప్ అనేది ఇరిగిపోతే ప్రాబ్లం అవుతుంది. బాడీ అనేది తర్వాత షేక్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా ఈ స్క్రూ కూడా తీసుకోవాలండి. మెల్లగా తీసుకున్న తర్వాత జాగ్రత్తగా తీయాలండి. క్యాప్ అనేది, క్యాప్స్ ఉన్నాయి చూడండి కింద, క్యాప్ ఓపెన్ చేస్తే లోపల స్క్రూ ఉంటుంది. మెల్లగా ఓపెన్ చేసుకోవాలండి, లేదంటే ఆ ఎయిర్ క్యాప్ అనేది బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఈ విధంగా కింద మూడు స్క్రూలు కూడా తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు బాడీ మొత్తం వచ్చేస్తుంది. ఆ జాక్ అనేది తీసుకొని బాడీ బయటకు తీసుకోవాలండి. బాడీ తీసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఎలా ఉందో చూసారా, మొత్తం డస్ట్ పట్టేసి చాలా వరస్ట్గా ఉందండి. ఈ విధంగా వాడితే ఏసీ ఎందుకు పనికిరాదండి. చూడండి, ఈ మీకు చూపించింది ఈ లిక్విడ్ అనేది ట్యాప్ క్లీనింగ్ పౌడర్ లిక్విడ్ అండి. జస్ట్ స్ప్రే చేసుకొని మన డస్ట్ అనేది ఎక్కడ ఉన్నదో అంత ఒక 1 minute అనేది స్ప్రే చేసుకోవాలి మొత్తం. ఆ స్ప్రే చేసుకుంటే మొత్తం అది బిగిసిపోయి ఉంటుంది కాబట్టి అది కొంచెం నాని వచ్చేస్తుందండి. చాలా క్లీన్ అవుతుందండి. మనం ఇంతకుముందు అయితే వాటర్ బ్యాగ్స్ పెట్టి వాటర్ తోటి స్ప్రే చేసి ఇవన్నీ చేయాలి. ఇది చాలా లేటెస్ట్ అండి, చాలా బాగుంటుంది. చూడండి, బ్రష్తో ఈ విధంగా మెల్లగా లాగితే ఏ ఇబ్బంది ఉండదండి. గ్యాస్ పైప్స్ అని లీక్ లేకుండా ఉంటుంది. స్మూత్గా లాగాలండి. ఉంది కదండి, కాస్త అభిస్తాన్ లాగితే ఇబ్బంది అవుతుంది. చూడండి, ఈ విధంగా స్ప్రే చేసుకొని ఒక 1 minute పాటు అది అలా వదిలేసి నెక్స్ట్ మనం బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఎంత నీట్గా వస్తుందో మీరే తర్వాత ఆశ్చర్యపోతారు. ఈ విధంగా లాగాలండి, స్మూత్గా చేసుకోవాలండి. గ్యాస్ అనేది లీక్ అవుతుంది, లేదంటే అది ఎక్కువ పైప్స్ అనేవి కదలకూడదు. చాలా జాగ్రత్తగా తీయాలండి. ఆ వాటర్ వాష్ కూడా చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు. ఇదైతే బెస్ట్ సజెషన్ అండి మీకు. చూడండి, ఈ విధంగా చేసుకుంటే చాలా మట్టుకు పోతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొకసారి చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి. చూడండి, ఆ పైన కింద మొత్తం ఈ విధంగా చేసుకోవాలండి. మీకు అర్థం అవ్వాలని కొంచెం స్లోగా చెప్తున్నానండి. చూడండి, అది ఎలా పట్టేసిందో. డస్ట్ అనేది పట్టిస్తే మీకు కూలింగ్ అనేది రాదండి. గంటలు ఏసీలు ఆన్లో ఉండాలి. నెక్స్ట్ కరెంట్ బిల్స్ కూడా చాలా విపరీతంగా వస్తుందండి, బిల్స్ అనేవి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలండి క్లీనింగ్ అనేది. ఇలా చేసుకుంటే ఆ కనిపించే డస్ట్ అంతా మీకు కూలింగ్ అనేది రానివ్వదండి. ఏసీ రన్ అవుతూనే ఉంటుంది తప్పితే ఆ కూలింగ్ సరిగా రాదు. ఒక గంట తిరగాల్సిన ఏసీ ఒక 4-5 గంటలు తిరిగితే కానీ మీకు రూమ్ కూల్ అవ్వదండి. ఈ రకంగా ఉంటుందండి. చూడండి, ఈ క్లీనింగ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తానండి.
ఇలా సెకండ్ టైం కూడా చేస్తే మీరు ఫస్ట్ టైం చూసిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. చూడండి, అదే ఏసీ, వేరే ఏది కాదండి. చూసారా, గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, ఎంత నీట్గా ఉందో. సెకండ్ టైం కూడా స్ప్రే చేసుకొని ఇదే విధంగా స్మూత్గా స్లోగా చేసుకోవాలండి. ఎక్కువ మనం వాటిని ఇబ్బంది పెట్టకూడదు. పైప్స్ అనేవి లీక్ అవుతాయండి. గ్యాస్ లీక్ అయితే మళ్ళీ టెక్నీషియన్ రావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఈ విధంగా చేసుకోవాలండి. చూడండి, కంగారు పడకుండా మెల్లగా చేసుకోవాలండి. ఇటువంటివి ఆ వాటర్ బ్యాగ్స్ పెట్టి వాటర్తో స్ప్రే చేస్తే మొత్తం గోడ అంతా నానిపోయి ఆ వాటర్ అంతా గోడ మీద చిందేస్తాయండి. ఇదైతే ఎటువంటి ఇబ్బంది ఉండదని జస్ట్ స్ప్రే చేసుకోవడం, బ్రష్తో క్లీన్ చేసుకుంటే అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మెల్లగా చేసుకోవాలండి, కంగారు పడకూడదు. చూడండి, పైన కింద చూపిస్తున్నాను. చూసారు, ఎక్కడ డస్ట్ అనేది లేదు. వాటర్ వాష్ చేసుకున్న వాళ్ళు వాటర్ వాష్ కూడా చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. చూడండి, నెక్స్ట్ క్యాప్ అనేది పైన పెట్టేస్తున్నాను. ఈ విధంగా జాగ్రత్తగా పెట్టాలండి. సెట్టింగ్ అనేది కరెక్ట్గా అవ్వాలి. పైన పిన్స్ ఉంటాయండి, ఆ పిన్స్కి పెట్టుకుని కరెక్ట్గా సెట్ అయ్యేలా పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. చూడండి, ఈ విధంగా అది ఇప్పుడు ఫిట్ అయింది. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత పైన పిన్ అనేది సెట్ అయిందో లేదో చూసుకోవాలండి. లేదంటే ఆ స్క్రూస్ అనేవి కరెక్ట్గా ఫిట్ అవ్వు. ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. స్క్రూస్ కూడా బిగించేసుకోండి. ఆ 4 స్క్రూలు ఉంటాయి, కింద క్యాప్స్కి దగ్గర 4 స్క్రూలు ఉంటాయండి. జాగ్రత్తగా స్లోగా ఇబ్బంది పడకుండా మెల్లగా టైట్ చేసుకోండి స్క్రూస్ అనేవి. మీకు వీడియో కొంచెం లాంగ్ లెంత్ అయినా కానీ మీకు అర్థం కావాలని ఇలా స్లోగా చెప్తున్నానండి. చూడండి, నాకు స్టార్ స్క్రూస్ కూడా ఈ విధంగా బిగించుకోవాలండి. చూడండి, ఇదే విధంగా కింద కూడా ఆ క్యాప్స్ అని ఆ పిన్తో అలా అంటే పైకి వస్తాయండి. చూడండి, ఈ విధంగా టెస్ట్తో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ ఇలా టైట్ చేసుకోవాలండి. ఈ విధంగా నెక్స్ట్ ఇది కూడా ఈ క్యాప్ అనేది పెట్టేసుకోవాలండి. జాగ్రత్తగా పెట్టాలండి, అది బెండ్ చేసేటప్పుడు. లేదంటే ఆ లోపల పిన్ అనేది ఉంటుంది, ఆ పిన్ విరిగిపోతే మీకు చేసినంత వృధా అయిపోతుంది. చాలా జాగ్రత్తగా పెట్టాలండి. చూడండి, సెట్ అయింది. ఆ జాక్ కూడా పెట్టేసుకోవాలండి. కనెక్షన్ అనేది మనకి రీడింగ్ అనేది చూపిస్తుంది పైన, టెంపరేచర్ అనేది ఎంత ఉందో ఏంటనేది. ఇదే విధంగా ఆ పైన క్యాప్ ఉంటుందండి, వైర్ పక్కకి జరిపి ఆ క్యాప్ అనేది పెడతారు. చూడండి, ఆ క్యాప్ కూడా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్లోగా చేసుకోవాలండి, జాగ్రత్త కంగారు పడకుండా. చూడండి, క్యాప్ కూడా ఫిట్ చేస్తున్నారు. స్క్రూ పెట్టేస్తే దాని పని అయిపోతుందండి. మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎటువంటి వర్క్లు అనేవి. ఇబ్బంది పడకూడదు, కంగారు పడకూడదండి. చూసారా, చాలా నీట్గా వచ్చింది. చూడండి, పైన ఎయిర్ ఫిల్టర్స్ కూడా పెట్టేసుకోవాలండి. ఈ ఫిల్టర్స్ అనేవి క్లీన్ చేసుకుంటే మీకు కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీకు వాష్ చేయడం చూపించకుండానే పెట్టేశాను. చూడండి, ఈ విధంగా పైన వస్తే కొన్ని అయితే క్యాప్ లోపల వస్తాయండి, కంపెనీని బట్టి ఉంటాయి. చూడండి, ఆన్ చేస్తున్నాను. వెంటనే ఆన్ చేసుకోవచ్చండి, మీకు టైం కూడా అవసరం లేదు ఎక్కువ. ఈ విధంగా ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కూలింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదే విధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. చూడండి, ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఆ స్వింగ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డోర్ అనేది క్లోజ్ అయిపోతుందండి. ఈ విధంగా చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్.